హలో, మీలో నో అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంది? అంటే ఇంట్లో అమ్మకి, నాన్నకి, అక్కకి, చెల్లెకి, ఫ్రెండ్స్లో కాదు, బయట ఏదో ఒక సిచ్యువేషన్లో, జాబ్లో అవ్వచ్చు, కాలేజ్లో అవ్వచ్చు, రోడ్డు పైన ఏదైనా గొడవ జరగవచ్చు, ఎవడో ఒకడు ఆర్గ్యుమెంట్ చేయవచ్చు. ఇలాంటిది ఏదో జరిగినప్పుడు నో ఎందుకు అని చెప్పే ధైర్యం మీలో ఎంతమందికి ఉంది? కదా. సో నో చెప్పడం నేర్చుకోండి. నో చెప్తేనే యవ్వ కాన్ఫిడెన్స్ లెవెల్ సమ్మని బాడీలో నుంచి పైకి వస్తుంది. మీరు జాబ్ చేస్తుంటారు కదా, కొంతమంది బిజినెస్ చేస్తుంటారు. జాబ్ చేసేవాళ్ళు మేనేజర్ ఏది చెప్తే దానికి ఎస్ సార్, ఓకే సార్, ఓ సూపర్ సార్, బంపర్ సార్ అని చెప్తారు. కానీ మేనేజర్ సరిగ్గా చేయకపోతే సార్ ఇది బాలేదు సార్, కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంది? సో జాబ్ చేసే వాళ్ళందరికీ జీతాలు ఇస్తారు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. కానీ పనికొచ్చేవాడికి మాత్రమే అడిగినంత ఇస్తారు. సో పనిచేసేవాడిగా బతకండి, పనికొచ్చేవాడిగా బతకండి. నాకు తెలిసినంత మట్టుకు నేను పనికొచ్చేవాడిని, అందుకే నేను అందరితో ట్రావెల్ అవ్వలేను, అందరితో కొలాబరేట్ అవ్వలేను. కొంతమంది ఉంటారు, మనోడు వీటితో పని చేయొచ్చు, అక్కడ కూడా నాకు నచ్చకపోతే నేను నో అనే చెప్తా, సార్ ఇది నాకు నచ్చలేదు, వేరే ట్రై చేద్దాం సార్, లేదా ఆర్య ఇదే కరెక్ట్ అన్నాడు అనుకోండి, సరే సార్ మీరు చేసుకోండి అని చెప్పేసి నేను వచ్చేస్తాను అక్కడి నుంచి. ఎందుకంటే మనం ఏం వర్క్ చేసినా ఏం చేసినా మనకు అందులో సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనది అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? అందులో మనకు కూడా ఎంతో అంత భాగస్వామ్యం ఉన్నప్పుడు. సో ఇది ఫాలో అవ్వండి అమ్మా. మీలో ఎంతమంది పని చేసేవాళ్ళు, ఎంతమంది పనికొచ్చే వాళ్ళు కామెంట్ చేయండి, చెప్తా.